రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం ఉండనుగూడలో అంబేద్కర్ వర్ధంతిని నిర్వహించారు। ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకుడు ఉప్పలపల్లి దర్శన్ పాల్గొన్నారు। అంబేద్కర్ స్ఫూర్తితో పనిచేద్దామని దర్శన్ పిలుపునిచ్చారు। అంబేద్కర్ బాటలో నడవాలని మాజీ సర్పంచ్ శ్రీనివాస్ యాదవ్, మాజీ ఎంపీటీసీ సురేష్ కోరారు। యువత ఆదర్శంగా నిలవాలని సూచించారు। డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 70వ వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ గారు ఈ భారతదేశం కాకుండా ప్రపంచానికి ఎంతో సేవలు అందించిండు। ఆ సేవలను అందించిన సేవలను మనం సక్రమంగా వినియోగించుకొని గ్రామానికి కావచ్చు, మండలానికి కావచ్చు, జిల్లా స్థాయిలో కావచ్చు, ఏదైనా కూడా కొండనగూడ గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘం ఉన్నది। కొండనగూడలో ఘనంగా చేస్తున్నారు, అంబేద్కర్ ఆశయాలు ఘనంగా కొనసాగిస్తారని చెప్పి మరి ముందు పోయి గ్రామానికి పేరు తెచ్చే దిశగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందరూ కూడా ఆయన ఆశయాలను కొనసాగించడానికి మరింత ముందుకొచ్చి మరి ఇంకా ముందు కూడా ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా సంవత్సరానికి దాదాపు 70 సంవత్సరాలు కాబోతుంది ఆయన చనిపోయి। కాబట్టి ఆ సందర్భం బట్టి గ్రామ యువకులందరూ కలిసి గ్రామంలో ఎలాంటి ఆలోచన లేకుండా అందరం కలిసిమెలిసి ఉండాలనే భావనతోటి మనమందరము ఆనాడు రాసిన అంబేద్కర్ గారి ఆశయాలను కొనసాగించడానికి గ్రామస్తులందరూ వచ్చినందుకు కాబట్టి ఆయనకు ముందు గ్రామస్తులందరూ కానీ, ఎందుకంటే ఎక్కడ లేనప్పుడు కూడా యువకులు తిప్పలవాడి మన గ్రామంలో అంబేద్కర్ బొమ్మను చేశారు కాబట్టి వాళ్ళ కృషికి మనమందరం గ్రామస్తులం సహకరించాలి। ప్రపంచ మేధావి అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఎందరో పుడతా ఉంటారు, గిడుతూ ఉంటారు, కొందరు మాత్రమే ప్రపంచానికి తెలిసే విధంగా వాళ్ళ యొక్క సిద్ధాంతాలను కానీ ఏర్పరచుకొని ముందుకు సాగుతూ ఉంటారు। అందులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రపంచ మేధావి అంబేద్కర్ గారి వర్ధంతి